जय सदगुरु प्रेम महाराज की जय अमलांबा श्रीमती खंडकोట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్ అసలు బాధ త్వరలో 9 గల మెయిన్ మనకి నేర్చుకున్నామండి ఈరోజు. దాని తర్వాత పద్యం నేర్చుకున్నాం. తనువుతో వచ్చిన ఏకే తనువు అనుచును తనను తానని ఎరుగు తనువును భాషను మీద తనన దేహమును రెంటిని తానెరుగదపోడు అది గనుక తానే లేదెపోడు అనుమాన రహితమిందచలమున్నది కంటే తన మాట తలపోయ తనకే సిగ్గై తనను తానెరుగదపోడు అది గనుక తానే లేదెపోడు. జయ గురుదేవా. శరీరంతో వచ్చిన ఎరికే శరీరమును మిథ్యయని తాను శాశ్వతమైన బ్రహ్మం అనే తలపోయిచుండును. ఆ ఎరిక శరీరమును విడిచినప్పుడు తను కానీ శరీరమును కానీ గుర్తించలేదు కదా. అందుకే శరీరం వల్లే తాను కూడా ఎరుక కూడా మిథ్యే లేనే లేదని తెలియవలను. పరిపూర్ణము ఒక్కటే ఉన్నదని విచారించి తెలుసుకుంటే ఎరుక లేదను మాటలో అనుమానము లేకుండాను. అప్పుడు తన మాట ఉనికి తలపోయేటుకు తనకే సిగ్గై తానే లేకుండా పోవును. అంటే ఎరుక తనకు తానే విడిచి వెళ్ళిపోతుందని భావం. ఉప్పెన చే జడు తరువును ఒకప్పుడు విత్తనము పుచ్చుదారెంటికి ఈ తిప్పలు తప్పవు ధరియే తిప్పలు తానెరుగా దిట్లు తెలుసు గదోయి తను ఎరుక బయలునట్లే కనుగొనోయి. గొప్పైన గురుబోధ చప్పున నెరిగి పై తిప్పలు గలవాటిని తప్పు తీసితే చాలు తెలుసు గదోయి తను వెనుక బయలు అలాట్లే కనుగొనబోయి. భావం పద్యభావాన్ని సముద్రంలో పుట్టిన తుఫానుచే చెట్టులో నది పోయి నశించడు. చెట్టు సముద్రం ఒడ్లో చెట్లు ఉంటాయి కదా, దాంట్లో సముద్రంలో పుట్టిన తుఫాను చే ఈ చెట్లన్నీ నశించిపోతాయంట. తుఫాను చే చెప్పబడిన నశించిపోయిన ఆ చెట్టు యొక్క విత్తనము పురుగు పట్టి నశించను. ఆ నేలలో మునిగి అలా వండి కుళ్ళి ఆ విత్తనం కూడా పురుగు వచ్చి నశించిపోతుంది. ఇట్లు విత్తనమునకు చెట్టునకు ఈ తెప్పలు ఉన్నవి. ఏ తెప్పలు చావు పుట్టుకలు అనే తెప్పలు విత్తనానికి చెట్టుకి. సముద్రానికి అలా ఉండదు, తెప్పలు ఉన్నవి. భూమికి మాత్రమే ఏ తెప్పలు లేవు. భూమికి చావు పుట్టుకలు తెప్పలు లేవు, ఎప్పుడు అలాగే ఉంటుంది. లేవని తెలుసును కదా. అట్లే ఈ శరీరము ఎరుక పరిపూర్ణం ఈ మూడింటిని విచారించి ఎరుగవలెను. శరీరము చెట్టు అయితే ఎరుక విత్తనం అంటే ఆత్మ, మన జగత్తు ఆత్మ. భూమి పరిపూర్ణంగా భావించండి, గుర్తించవలను. గొప్పదైన గురుబోధచే తెప్పలు గల రెంటిని అనగా శరీరము ఎరుకను ఎరిగి వాటిని తప్పు తీసితే చాలునని తెలుసుకొను. విశేష భావం ఏంటంటే చెట్టు విత్తనము భూమి ఈ మూడిలో గల చెట్టు విత్తనము ఈ రెండు కూడా రాకపోకలు కలిగిన భూమి స్థిరమైనది అని మూడిట్లో భావం. స్థిరమైనది భూమి, వచ్చిపోయేది అంటే పుట్టి చచ్చేది చెట్టు విత్తనము అని తెలుసుకోవాలి. దానికి తెప్పలు లేక స్థిరమై ఉన్నది అంటే భూమి స్థిరంగా ఉంది. అంటే శరీరము ఎరుక రెంటికి రాకపోకలనే తెప్పలు కలవు. పరిపూర్ణమునకు అట్టి తెప్పలు ఏమీ లేవు. పరిపూర్ణం స్వతసిద్ధం, ఎప్పుడు ప్రకాశిస్తూ ఎప్పుడు అంతా నిండి ఉంటుంది. కానీ ఎరుక పరిపూర్ణంగా కొంటే దాని ప్రభావం వస్తుంది, కనుక తాను కొంత ప్రభవిస్తుంది, మళ్ళీ నశిస్తుంది, పోతుంది.
కానీ పరిపూర్ణం శాశ్వతం, ఎప్పుడూ ఉంటుంది. అది రాదు పోదు, ఒకరి చేత పుట్టింపబడదు, ఎప్పుడు నిండి నిబిడీకృతమై ఉన్నది పరిపూర్ణం. కనుక గొప్పదైన పరిపూర్ణ బోధనే తెప్పలు గల శరీరం వెరుకలు రెంటిని లేనివని గురువాక్యముచే రహితపరచుటయే తప్పుదేయుట, అనగా తిరిగి పుట్టకుండుట చేయుట అనే భావన. ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ఎరుక మోక్షమన్నామ 6వ అధ్యాయము సంపూర్ణ భావ విశేషం సంపూర్ణ. ఎరుకను విడిపించే లక్షణం సంపూర్ణమైంది. నెక్స్ట్ మనం మతాల లక్షణంలోకి వెళ్తున్నామండి. జై గురుదేవ. ఈ భావం మీకు అర్థమైంది కదా. శరీరము ఆత్మ వచ్చి పోయేవి, పరిపూర్ణం ఎప్పుడు ఉండేది. అంటే ఎరుక జగత్తు వచ్చిపోతూ ఉంటుంది, పరిపూర్ణము శాశ్వతమైంది. అందుకని ఈ పరిపూర్ణ దర్శనం ఎలాగంటే నేను లేని స్థితిలో ఉండడమే. అహం రహితం, అహం బ్రహ్మాస్మి అని, నేను బ్రహ్మనయ్యానని, నేను శివుడినయ్యానని వెరవేగి తిరగటిదే. ఈ శరీరం ఉన్నంత వరకే ఆ వెలుగు. ఆ శరీరం పోతే ఏముంది? ఆ బ్రహ్మం లేదు, నువ్వు లేవు, రెండు కలిపి లయం అయిపోతున్నారు. మళ్ళీ జన్మ కారణమై వస్తువు ఒకటి మిగిలిపోతుంది. ఆ అహం బ్రహ్మాస్మి అనే భావంలో, ఆ బ్రహ్మను నేనే ఉన్నానన్న భావంలో నేను మిగిలిపోయింది కదా. ఆ నేను మళ్ళీ మొదటగా విత్తనంగా మళ్ళీ మొలకొస్తాను, జన్మకు వస్తాను. కానీ మనకి గురువాక్యంలో అసలు స్థితిలో ఏమైందంటే, గురువు మీద సద్భక్తుడి తనుమన ధన ప్రాణములు వినయంగా గురునికప్పుడు జారపోసి, అంటే నా శరీరము తనువు మనస్సు మీకు అంకితం చేసేసుకున్నాను. నేనన్నది తనువుతో కానీ ప్రాణం, నా మన ప్రాణాలు గురువుకి అంకితం చేసేసుకున్నాడు. ఇంకా తనకు లేదు కదా, నేనన్న భావన ఎక్కడ ఉంది? అహం రహితమైన స్థితిలో ఉన్నాడు, గురువుకి అంకితం అయిపోయింది. ఉన్నాడు అంటే నిలుపుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే లేనివాడే ఉన్నాడు. లేనివాడు లేకుండానే పోతాడు. ఉన్నవాడు ఎలా పోతాడు? అన్నీ నావి, నేనే అంతా అని భావనలో ఉండే అన్ని ప్రాంతాలు మనం బందీ చేసుకుంటూ ఉంటే మోక్షం ఎప్పటికీ రాదు. మనం బద్ధ విముక్తులు అంటే అన్ని బంధాలు మనకి తొలగిపోయి పరిపూర్ణంలో మనం లయమై ఉన్నాము, లేని వాళ్ళం అయ్యాము. కనుక మనం దైన స్థితిలోనే ఉంటాము. శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, శరీరం దాని అంతట అదే పోతుంది. పోయినప్పుడు కూడా మనం బ్యాగ్ పడకూడదు. ఈ అంచె దశలో మనకి రకరకాలుగా తిప్పలు పెడుతుంది ఎరుక, కానీ మనం వాటి మోజులోకి పడకూడదు.